రాష్ట్రం దివాళా తీసింది. అనా పైసా అప్పు పట్టడం లేదు. ఢిల్లీకి వెళితే ఎవరినైనా కలవాలనుకుంటే ముఖం చాటేస్తున్నారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు తీసుకుందామంటే చెప్పులు ఎత్తుకుపోతారా అన్నట్లుగా అనుమానంగా చూస్తున్నారు. మనము ఇంకా ఎక్కడి నుంచి కూడా డబ్బులు తెచ్చుకోలేము. మన పరపతి పోయింది. అందువల్ల ఉద్యోగులు డిమాండ్లు నెరవేర్చలేము. మీరే సహకరించాలి. ఏ పథకం ఎత్తేసి మీరు కోరుతున్నటువంటి డిమాండ్లు నెరవేర్చాలో చెప్పండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఘాటుగా చాలా సూటి అయినటువంటి విమర్శలు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి చేశారు. ఇవి ఇప్పుడు కేవలము ఆ ఉద్యోగ సంఘాల్లోనే కాకుండా ఉద్యోగుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో సైతము పెద్ద ఎత్తున ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం దివాళా తీసింది అనేటటువంటి వ్యాఖ్య సాక్షాత్తు అధినేత నుంచే, రాష్ట్ర ప్రభుత్వ సారథి నుంచే వ్యక్తం కావడం అనేది తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసేటటువంటి ఘట్టంగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? 18,500 కోట్లు మాత్రమే ఆర్థిక వనరులు ఉన్నాయి, ప్రతి నెల ఆదాయం ఉంది, ఆ లోపులోనే సర్దుకోవాలని తెలీదా? 9,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్లో ఉన్నాయన్న విషయం తెలీదా? ఉద్యోగులు అక్టోబర్ నెల 2024 అక్టోబర్లో కలిసినప్పుడు 15 రోజుల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఏ మేరకు హామీ ఇచ్చారు? ఇప్పుడు కేవలం ఓట్ల కోసము సంక్షేమ పథకాల పేరిట ప్రజలకి సంతర్పణ చేయడం కోసం మాత్రమే ప్రభుత్వం ప్రయత్నిస్తూ తాము దాచుకున్న ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ రూపంలో రావాల్సినటువంటి కోట్లాది రూపాయలను పెండింగ్లో పెట్టడం ఏ మేరకు సమంజసం అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి ప్రతి విషయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టడం ద్వారా తాను అంటే ప్రభుత్వమే బాధితుగా, అంటే రాజకీయ కార్యనిర్వాహకవర్గం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళంతా నిస్సహాయులుగా మిగిలిపోతున్నాము. దీనికి ప్రధాన కారణం గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు అనే కోణంలో చూపించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్ని విలన్లుగా చేసేటటువంటి ప్రయత్నం, ప్రజల దృష్టిలో విలన్లుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలే 9,000 కోట్ల రూపాయల మేరకు ఉన్న 5 ఏరియర్స్ డిఏ ఏరియర్స్ బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చూస్తే కనుక ఇప్పుడు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటి నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడము, 10,000 కోట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి మా సమస్యలు పరిష్కరించాలనే డిమాండు, మరోవైపు ఈ నెల 15 నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామనేటటువంటి ఆందోళనలు చేపడతామనేటటువంటి పిలుపు, జేఏసీ పిలుపు, ఇంకోవైపు ఆర్టీసీ సమ్మెకి మేము ముందుకు వెళుతున్నామనేటటువంటి నోటీసులు, వీటన్నిటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఒకవేళ సమ్మెకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడితే వారిదే తప్పు, ప్రభుత్వం ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉంది, ప్రభుత్వానికి నిండా అప్పుల్లో మునిగిపోయింది, 18,500 కోట్లు మాత్రమే వస్తున్నాయి, కొత్త అప్పులు పట్టడం లేదు, వీటితోటే ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, పాత అప్పులకి బకాయిలు కడుతున్నాము, ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు పాత అప్పులకి వడ్డీలు అసలు కలిపి కడుతున్నాము. ఇక ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. పన్నులు వేసి ప్రజల్ని భారానికి గురి చేయడం ద్వారా మాత్రమే ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చగలము అంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు ఖచ్చితంగా అంటే చర్చకు తావిస్తున్నాయి. అంతేకాకుండా ఇవి ప్రభుత్వము ఒకవేళ రేపొద్దున సమ్మెను ఎదుర్కోవాల్సి వస్తే కనుక ప్రజల మద్దతు పొందేందుకు గాను ముందస్తు వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని భావించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సాక్షాత్తు ప్రభుత్వ అధినేతే ప్రభుత్వం దివాళా తీసిందని చెప్పడము, ఇంకా కొత్తగా అప్పులు పుట్టవు అని చెప్పడము, దీనివల్ల ఆర్థిక సుస్థిరత కావచ్చు, వివిధ అంశాల మీద ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో రావాల్సినటువంటి అంశాల విషయంలో కావచ్చు కొంత నిస్సహాయమైనటువంటి నిస్పృహాపూర్వకమైనటువంటి పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము కొన్ని ప్రాజెక్టులు అంటే మౌలిక వసతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో పెట్టుబడుల్లో భాగస్వామ్యం వహించాల్సి ఉంటే ఎక్కడి నుంచి నిధులు తెస్తారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇది చాలా వ్యూహాత్మకంగానే రాజకీయంగా తనను తాను కాపాడుకోవడము, బీఆర్ఎస్ను దోషగా చూపడము, అదే సమయంలో లక్షల మంది ఉద్యోగులు కనుక సమ్మెకు వెళితే కనుక ప్రజల నుంచి సింపతి పొందడం అనేటటువంటి త్రిముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని భావించాల్సి వస్తుంది. గతంలో నుంచి ఆయన ఇటీవల కాలంలో చూస్తే కనుక టీచర్లకు సంబంధించి ఒక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలో 25,000 పాఠశాలలు ఉంటే 16 లక్షల మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారు. అదే ప్రైవేట్ పాఠశాలలు
11,000 ఉంటే 25 లక్షల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. అంటే ఏ రకంగా చూసినా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నారు. లక్షల రూపాయలు వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలల వైపు వెళుతున్నారు అనేటటువంటి విమర్శ చేశారు. ఉపాధ్యాయులతో పోరాడేటటువంటి శక్తి కూడా తనకు లేదని చెప్పారు. ఇది ఖచ్చితంగా ఉపాధ్యాయ వర్గాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశమే. అయితే ప్రభుత్వాలు పాఠశాలల నిర్వహణ ఇవన్నీ చేస్తున్నప్పటికీ చిన్న చిన్న అవసరాలు, అంటే ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి నుంచి కంప్యూటర్లను ప్రవేశపెట్టడము, కంప్యూటర్ ఎడ్యుకేషన్ని నేర్పడము, ఆంగ్ల మాధ్యమానికి సంబంధించినటువంటి శిక్షణను ఇవ్వడము, చిన్న చిన్న వసతులు అంటే టాయిలెట్స్, ఇతరత్ర చిన్న చిన్న వసతుల్లో ప్రైవేట్ పాఠశాలలో శ్రద్ధ తీసుకుంటే, ప్రభుత్వము పాఠశాలల విషయానికి వస్తే జీతాలు ఇవ్వడము, టీచర్లు నియమించడమే తప్ప కనీసం మరుగుదొడ్డి సౌకర్యాలు లాంటి చిన్న చిన్న వసతుల విషయంలో కూడా నిధులు మంజూరు చేయలేకపోవడము, నిర్వహణ లోపాలు, ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల వైపు టీచర్స్ వైపే కాకుండా ప్రభుత్వ పాఠశాలల వైపు పేరెంట్స్ పంపలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ, టీచర్ల యొక్క చిత్తశుద్ధి కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే కనుక ఖచ్చితంగా తమ పిల్లలు బాగుపడతారనేటటువంటి నమ్మకం లేకపోవడం కావచ్చు, వీటన్నిటి కారణంగానే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. దీనికి పరిష్కార మార్గాలు ఆలోచించి తప్పులు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలను వెచ్చించినా ప్రభుత్వ విద్య మెరుగుపడదు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యవస్థలు అందిస్తున్నటువంటి సేవల పట్ల కూడా ప్రజల్లో ఒక నిరసన భావము ఉంది, ఉదాసీనంగా ఉంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులని. అందువల్ల వీటన్నిటినీ కూడా ముందుకు చర్చకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చలేనటువంటి నిస్సహాయతని ప్రజల ముందు పెట్టాలనేటటువంటి అతని వ్యూహం, అంటే ముఖ్యమంత్రి వ్యూహము ఈ సందర్భంగా స్పష్టంగా తేటతెల్లమవుతోంది.